హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఎమర్జెన్సీ పవర్స్. ఎమర్జెన్సీ పవర్ గురించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో పార్ట్ 18 ఆర్టికల్ 352 నుంచి 360 వరకు చెప్పడం జరిగింది. మనకు మేజర్గా వచ్చేసి 3 ఎమర్జెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 352, సెకండ్ వన్ స్టేట్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 356, థర్డ్ వన్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ 360. ఈ ఎమర్జెన్సీ పవర్ని ఎవరు అపాయింట్ చేస్తారంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. అది కూడా తన సొంత నిర్ణయంతో కాదు, ఆన్ ద రిటర్న్ రికమెండేషన్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్. వీళ్ళిద్దరు ప్రకటించిన తర్వాత ఈ ఎమర్జెన్సీ పవర్స్ని అపాయింట్ చేస్తారు. ముందుగా మనం నేషనల్ ఎమర్జెన్సీ గురించి మాట్లాడుకుందాం. నేషనల్ ఎమర్జెన్సీ వచ్చేసి ఆర్టికల్ 352. ఇందులో మనకు 3 రకాల కారణాల వల్ల నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారు. ఫస్ట్ వన్ వార్, సెకండ్ వన్ ఎక్స్టర్నల్ అగ్రెషన్, థర్డ్ వన్ ఇంటర్నల్ డిస్టర్బెన్స్. దీని ప్లేస్లో ఇప్పుడు ఆర్మ్డ్ రెబెలియన్ని నియమించారు. దీన్ని 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1978లో అమెండ్ చేశారు. ఎందుకు చేశారో చెప్పాలంటే ఒక 10 minutes లాంగ్ వీడియోనే అవుతుంది. సో మనం ఇప్పుడు బేసిక్గా ఎమర్జెన్సీ పవర్స్ గురించి తెలుసుకుందాం. మనం ఇందాక మాట్లాడుకున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ అండ్ మినిస్టర్స్ వీరిద్దరూ రిటర్న్ రికమెండేషన్ ఇస్తేనే ప్రెసిడెంట్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేస్తారని. వన్స్ నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ అయితే 6 months వరకు కంటిన్యూ అవుతుంది. తర్వాత ఎక్స్టెండ్ చేయాలనుకుంటే పార్లమెంట్ అప్రూవల్తో మళ్ళీ 6 months కంటిన్యూ అవుతుంది. ఇలా నేషనల్ ఎమర్జెన్సీని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎమర్జెన్సీని రద్దు చేయాలంటే లోక్సభ సింపుల్ మెజారిటీతో రద్దు తీర్మానం ఆమోదిస్తే ఎమర్జెన్సీ పరిస్థితి వెంటనే ముగుస్తుంది. ఇప్పటి వరకు మన భారతదేశంలో 3 సార్లు నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. 1962లో ఇండియా చైనా వార్, 1971లో ఇండో పాకిస్తాన్ వార్, 1975లో ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వల్ల ఎమర్జెన్సీని డిక్లేర్ చేశారు. స్టేట్ ఎమర్జెన్సీ అండ్ ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ గురించి పార్ట్ 2లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.